రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పెను. 7 కుమారుల కంటే ఎక్కువైన, చూడండి ఎంత ప్రేమ పంచింది రూతు ద్వారా కొన్ని సంవత్సరాలు ఓదార్చబడింది నయోమి. ఎంత ప్రేమ పొందుకున్నదట అంటే 7 బిడ్డలు తనకిచ్చే సంతోషాన్ని పొందుకున్నదట. 7 బిడ్డలు ఇచ్చే ఓదార్పును తను పొందుకున్న ఎవరు అంటే ఒక రూతు కనిపిస్తున్నది, కానీ రూతులో నుంచి దేవుని ఒక అపారమైన ప్రేమ ఆమె హృదయ గాయములను కడతా ఉన్నది ప్రతిరోజు. అమ్మా, నేను నీకున్నాను, నేను పోషిస్తాను, నేను నీతో ఉంటాను, నీకు సహాయము చేస్తాను, నువ్వేం బాధపడొద్దు అని ప్రతిరోజు కూడా ఆమెకు గాయము అనేది మాన్పుతూ ఉన్నది. ఎక్కడ అంటే రూతు ద్వారా మార్పడమే కాదు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు తనలో నుంచి తనకు సహాయం చేశాడు. ఆ కొన్ని రోజులైన తర్వాత ఒక కుమారుని కన్నదట. ఆమె తీసుకొచ్చి ఆమె ఒడిలో పెట్టిందట. ఆమె ఒడిలో పెడితే అందరూ అంటున్నారు, ఈ నీ ముసలితనమందు ఇతడు నీకు పోషకుడుగా ఉంటాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వే పరిస్థితిలో ఉన్నా కూడా కదా, నేను ఒంటరిని ఏడుస్తూ ఉన్నావు, నాకెవరు సహాయము చేస్తారు అని ఏడుస్తున్నావు. ఎన్నో రకాలైన బాధ, ఒంటరితనము నీ హృదయాన్ని గాయపరుస్తున్నది. కానీ ఆయన ఏమంటున్నాడంటే నీకు నెమ్మదిని కలగజేస్తాడు, నీకు పోషకుని ఒకరిని ఇస్తాడు. అది ఎవరి ద్వారా ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఏ మనుషుని ద్వారా ఇస్తాడు, ప్రకృతి ద్వారా ఇస్తాడు, ప్రజల ద్వారా ఇస్తాడు, ఎలా ఇస్తాడో మనకు తెలియదు. కానీ తప్పకుండా నీకు నీ ముసలితనమందు ఒక పోషకుణ్ణి నీ కొరకు నిర్ణయిస్తాడు. నువ్వెప్పుడు ఒంటరివి కాదు, నీ జీవితాన్ని అట్లా వదిలిపెట్టేవాడు కాదు. నీ సృష్టికర్త నిన్ను గురించి ఒక అక్కర కలిగి ఉన్నాడు, ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఏదో ఒకటి చేయాలని, నీ సమయములో నీవు లేవలేని స్థితిలో, నీ గుండె గాయములతో ఉన్నప్పుడు, నీవు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు పని చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కదా నయోమి ఏమనుకున్నది, నా కుమారులు లేరు, నా భర్త లేడు, మరి నన్ను ఇప్పుడు ఎవరు పోషిస్తారు, నాకెవరు సహాయము చేస్తారు. రూతు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, ఇక నాకెవరు ఉన్నారు అనుకునే సమయంలో మరలా ఒక బిడ్డను కానీ ఆమె ఒడిలో తీసుకొచ్చి పెడితే అందరూ అంటున్నారు, నీ ముసలితనములో ఇతడు నీకు పోషకుడుగా ఉంటాడు అని చెప్తున్నారు. నీకు పోషకుణ్ణి రెడీగా పెట్టి ఉంటాడు దేవుడు. ఎవరో ఒకరు వచ్చి నిన్ను పోషిస్తారు. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నీతో పాటు ఉంటాడు. నీ జీవితంలో ఆయన ప్రధానమైన వ్యక్తిగా ఉంటే ఆయన నీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో ప్రతి అవసరము కూడా తీరుస్తాడండి. అది ధనమే కాదు, మనుషుల సహాయం అయితే ఇస్తాడు, ధన సహాయం అయితే ఇస్తాడు, అధికారుల సహాయం అయితే ఇస్తాడు, డాక్టర్ల సహాయం అయితే ఇస్తాడు. మరి ఏ సహాయమైనా భూమి మీద నుంచి నీకెవ్వరు ఏం తెలియకపోయినా కూడా అన్నిటినీ సమకూర్చి నీ పక్షముగా ప్రభు నిలబడతాడు. నీకు ప్రభు కనిపిస్తుంటాడు, కానీ ప్రజలందరికీ కూడా ప్రజలు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ నయోమికి కార్యము చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. కానీ ఇక్కడ కనిపించేది రూతు, బోయాజు, ఆ చిన్న కుమారుడు కనిపిస్తున్నాడు, ప్రజలు కనిపిస్తున్నాడు. కానీ దేవుడే తన పక్షముగా నిలబడ్డాడు. ఆ బెత్లెహేము ప్రాంతంలో మరలా మంచి స్థితిని తనకు కలగజేశాడు. ఇప్పుడు నీ స్థితి బాగాలేదా? మరలా నీకు మంచి స్థితి రాబోతున్నది. నీ శత్రువులు ఎదుట నీకు ప్రభు భోజనము సిద్ధపరచబోతున్నాడు. నీ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటాడండి. అలా వస్తుంటే, అలా లేనప్పుడు ఆ శిష్యులు అలా లేనప్పుడు, గాలి లేనప్పుడు వారు ఒంటరిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే శ్రమ ప్రారంభమైందో, ఎప్పుడైతే వారికి భయము ప్రారంభమైందో, ఎప్పుడైతే మేము మునిగిపోతాము అనుకుంటున్నారో, ఎప్పుడైతే మా జీవితంలో ఆధారము లేదనుకుంటున్నారో, అప్పుడు దేవుడు వారి జీవితంలో కనబడడం ప్రారంభించాడు. వారికి కనబడుతున్నాడు.
వారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేనే వస్తున్నాను, భయపడకండి, నేనే వస్తున్నాను మీ జీవితంలోనికి, మీ కష్టంలోనికి వస్తున్నాను, భయపడకండి అని చెప్పినప్పుడు వారికి ధైర్యం వచ్చింది. వారి దోణిలోనికి వెళ్ళినప్పుడు వారి దోణి నిమ్మలపరచబడ్డది. ఆ గాలి సముద్రం అంతా కూడా నిమ్మలపరచబడి అద్దరికి చేర్చబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు అద్దరికి చేర్చబడతానా? నా జీవితం కొనసాగించబడుతుందా? నేను ముందుకు వెళ్ళగలుగుతానా? నా స్టడీ, నా కుటుంబం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా జీవితం, నా శరీరంలో ఉన్న బలహీనతను బట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతానా అంటే అద్దరికి ఆయన నడిపించడానికి నీ దోణిలోనికే వస్తున్నాడు, నీ జీవితంలోనికే వస్తున్నాడు, నీతో పాటు ఆయన కదలబోతున్నాడు. నీ జీవితాన్ని అద్భుతముగా ఆయన నడిపించబోతున్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు చెప్పండి? ఎవరున్నారు? దేవుడే ఉన్నాడండి. ఆయన ఉన్నప్పుడే మన గాయములు కట్టగలుగుతాడు. మన మనుషుల వైపు చూసినంతసేపు, పరిస్థితుల వైపు చూసినంతసేపు, దేని చూసినా కూడా అధైర్యం వస్తుంది, గుండె చెదిరిపోతుంది, గాయమవుతుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభును, ఆయన మాటలు మనం వింటామో, ఆయనను మనము చూస్తామో ధైర్యము వస్తుందండి. ఆయనను చూస్తే, ఆయన మాట వింటే ధైర్యము వస్తుంది. కానీ ఎంతసేపు పరిస్థితులను చూస్తామో, ఎంతసేపు మనుషులను చూస్తామో, ఎంతసేపు మనుష్య కార్యములను ఆలోచిస్తామో అప్పుడు ఆ ధైర్యముగా మనము బలహీనులుగా ఉంటాము. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తావో, ఆయన వాక్కుని జీవితంలో ప్రారంభమవుతుందో అప్పుడు గొప్ప శక్తితో నింపబడతావు. అప్పుడు గొప్ప శక్తితో నింపబడతావు. మొన్న పాట షూటింగ్ తీయడానికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీశారు కదా, బైబిల్ చదువుతూ ఉంటే ఒక వీడియో తీశారు కదా. అది వీడియోలో ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ నేను చూసినప్పుడు ఈ అక్షరాలన్నీ, బైబిల్లో ఉన్న అక్షరాలన్నీ క్రాంతి ఒంటి మీద మొత్తము కనిపిస్తూ ఉన్నాయి. నాకేమనిపించింది అంటే, అది ఆ దృశ్యం ఊకే అప్పుడప్పుడు అట్లా కనిపిస్తూ ఉన్నది నాకు. అంటే మన శరీరంలో ఆ వాక్కు అనేది అట్లా మన శరీరంలో మిళితమైపోయి ఉండాలి. ఆ వాక్కు అనేది మనం పూర్తిగా టోటల్ ఆ నరములో, ఎముకలో ఆయన వాక్కు ఉన్నప్పుడు, ఆ వాక్కు ఒక ఔషధముగా మారినప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి గాయము కట్టబడుతుందండి. ప్రతి గాయము కట్టబడుతుంది. ఎంతసేపు మనం ఆలోచిస్తే బలహీనులమైపోతాం. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఏం చేయమంటున్నాడు, దీని మీదనే మన ధ్యాస ఉండాలి. నువ్వెంత కష్టంలోనైనా ఉండు, నువ్వెంత బాధలోనైనా ఉండు, వాక్యం నువ్వు చదువు, ప్రార్థించు, దేవుని సహాయం అద్భుతముగా నీకు అందుతుంది. ఎప్పుడు కూడా పక్కన వారితో చెప్పండి, ఎప్పుడు కూడా మీరు ఒంటరి కాదు, దేవుడు నీతో పాటు ఉన్నాడని చెప్పు. నయోమితో పాటు ఉన్నాడు కనుకనే ఆమెకు విజయాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో కూడా అదే ప్రభు చేయబోతున్నాడు. ఏ గాయమైనా ఆయనే కట్టబోతున్నాడు.